క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీ గాయములను మాన్పేదను. దేవుడి వాక్యం ఇచ్చిందాక ఆమె. అవునండి, మనకైన గాయములను దేవుడు మాన్పుతానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శరీరంలో ఒక గాయమైనప్పుడు మనం ఒక ఆయింట్మెంట్ ద్వారానో ఏదైనా మెడిసిన్ ద్వారా ఆ గాయాన్ని కట్టవచ్చు, ఆ గాయాన్ని బాగు చేయొచ్చు. మరి హృదయంలో అయిన గాయము, హృదయము లోపల నీకైనా ఆ యొక్క గాయము ఎవరు మాన్పగలుగుతారు? ఏ మెడిసిన్ రాయగలుగుతాం మనం అక్కడ? నీ హృదయంలో ఉన్న, నీ యొక్క గుండెల్లో అయినా, నీ యొక్క మనసులో ఉన్న ఆ యొక్క బాధ, ఆ యొక్క గాయము ఏ మెడిసిన్ రాయగలుగుతాం? ఏ మెడిసిన్ ద్వారా ఆ యొక్క గాయం మానుతుందంటే ఈ లోక సంబంధమైన ఏ మెడిసిన్ ద్వారా ఆ గాయం కట్టబడదండి. శరీరానికి లోక సంబంధమైన మెడిసిన్ ద్వారా స్వస్థత వస్తుందేమో, కానీ హృదయానికి అయిన గాయం తగ్గాలంటే అది దేవుని వాక్యం అయి ఉండాలి, దేవుని మాట అయి ఉండాలి. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఏ విషయంలో నీ హృదయం గాయపరచబడిందో, ఏ విషయంలో నీకు గాయం అయ్యిందో లోపల హృదయంలో, ఆ గాయాలు దేవుడు చూస్తున్నాడు. మనుషులు పై రూపాయలు చూస్తారేమో, కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఉన్న గాయంలో ఆయన చూస్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ గాయంలో మాన్పేదనని. నీ హృదయంలో ఉన్న గాయంలో మాన్పే దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, ఏ విషయం బట్టి అయితే గాయపరచబడ్డావో ఆ గాయపడిన ప్రతి పరిస్థితి దేవుడి మీద నువ్వు ఆధారపడి చెప్పి దేవుడిచ్చే స్వస్థతను, దేవుడిచ్చే నెమ్మదిని, దేవుడిచ్చే కార్యంలో పొందుకో. అటు రీతిగా నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రేపరులకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి ప్రేమ. వారి హృదయంలో ఏ గాయం చేతైతే బిడ్డలు బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, ప్రేమ వేదన పడుతున్నారో, ఆ హృదయ గాయాలను మార్పే గొప్ప దేవ, వారి హృదయంలో ఉన్న గాయములను మార్పి స్వస్థపరిచి వారికి నెమ్మదిని, సమాధానమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.